హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఇవాళ బ్లాగ్ అయితే మీరు ఆల్రెడీ వినే ఉంటారు. సో మా ఇంటి దగ్గరలో ఉండే ఎగ్జిబిషన్కి అయితే మేము వెళ్తున్నామండి. సో చిన్నగా చాలా మంచిగా ఎంజాయ్ చేసాం, చాలా మంచిగా అనిపించింది. ఎగ్జిబిషన్ వచ్చేసి అక్కడ ఏమేమి ఉన్నాయి, సో పర్ హెడ్ ఎంత కాస్ట్ అనేది నేను మీకు క్లారిటీగా చెప్తాను. సో బిఫోర్ దట్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇదేనండి ఆ ఎగ్జిబిషన్ వచ్చేసి. సో సింపుల్గా మంచిగా అనిపించింది. సో పర్ హెడ్ మనకి ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. మరి ఇంకా ఎంట్రన్స్లోకి అయితే వెళ్తే ఈ విధంగా మనకి కాశ్మీర్ లొకేషన్ అయితే పెట్టారు. పిక్స్ కానీ ఇక్కడ చూస్తున్నారు కదా యాపిల్ ట్రీస్ అయినా, సో లొకేషన్స్ బ్యాక్గ్రౌండ్స్ అవి కూడా అట్లనే డిజైన్ చేసి పెట్టారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంచిగా అనిపించింది. పిక్స్ అవి దిగే వాళ్ళకి మంచిగా ఉంటుంది ఇక్కడ. సో మరి మేము వెళ్ళే టైం వచ్చేసి 7:30 నియర్లీ అయిపోయింది నైట్. ఫ్లోటింగ్ అయితే అంతగా లేదు, కానీ రష్ అది ఏం లేదు, మంచిగా అనిపించింది. సో స్టార్టింగే ఇక్కడ బెలూన్ సెక్షన్ దగ్గర అయితే మేము తీసుకున్నాం బెలూన్స్. పిల్లలు ఉంటారు కదా, ఇంకా పిల్లలకి బెలూన్స్ అంటే ఇష్టం ఉంటుంది కదా. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి, సింపుల్గా ఎంజాయ్ చేయాలి సమ్మర్ వెకేషన్లో అంటే ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పచ్చండి. ఎగ్జిబిషన్ చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ కూడా. మరి ఇది ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా, మన ఈ వేపగుంట సర్కిల్ అండి. సో మనకి పెందుర్తి ఎన్ఏడి జంక్షన్ ఈ లోపల సర్కిల్లో వాళ్ళకి దగ్గర ఉంటుంది, ఐడియా ఉంటుంది వైజాగ్లో. మరి ఇక్కడ చూస్తున్నారు కదా చిన్నపిల్లల టాయ్స్ అయినా అన్ని, హ్యాండ్ బ్యాగ్స్, క్లచెస్, మళ్ళీ లేడీస్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడైతే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లల బ్యాంగిల్స్ కానీ, గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ, మళ్ళీ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి కిడ్స్కి ఎంటర్టైన్మెంట్కి ప్లే జోన్ కూడా ఉందండి. నియర్లీ ఒక 8 to 10 వరకు గేమ్స్ అయితే ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. నేను వీడియో కూడా షూట్ చేశాను, స్కిప్ చేయకుండా వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి. మరి ఇక్కడ దొరికే బ్యాంగిల్స్ వచ్చేసి మనకి సెట్ ఆఫ్ 2 వచ్చేసి 20 రూపీస్ అండి చిన్నపిల్లలు అయితే. అలాగే ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి కొంచెం వాటర్ అనేది ఈ విధంగా అరేంజ్ చేశారు, దాంట్లో బోటింగ్ లాగా చిన్నపిల్లలకి. ఇది వచ్చేసి పర్ హెడ్ అంటే ఒకరికి 50 రూపీస్ అనమాట టికెట్. సో మరీ చిన్నపిల్ల కాబట్టి వేదాకైతే ఎంట్రీ లేదు. సో నందు కొంచెం పెద్దోడు కాబట్టి ఆడుకోవచ్చు. మరి అలాగే ఇక్కడ చూస్తున్నట్టయితే గ్లాస్ ఐటమ్స్, కప్స్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. 20 రూపీస్ టు 40 రూపీస్ వరకు ఉన్నాయండి. ప్లాస్టిక్ ఐటమ్స్, ఇంట్లో ఆర్గనైజేషన్ అన్నీ పెట్టుకునేవి, చెక్కతో చేసేవన్నీ 20 to 40 రూపీస్ రేంజ్లో ఉన్నాయండి. నెక్స్ట్ అయితే మేము ఇక్కడ పిల్లల కోసం పానీపూరి అలాగే మంచూరియా అనేది ఆర్డర్ చేసుకొని ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాము. మరి దగ్గరలో మనకి ఎన్ఏడి జంక్షన్ కానీ, పెందుర్తి, గోపాలపట్నం ఈ ఏరియాలో ఉండే వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్గా విజిట్ అవ్వచ్చండి, పర్వాలేదు. కాకపోతే టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. సో నాకైతే అంత వర్తి అనిపించలేదు. ఈ మంత్ ఎండ్ వరకు ఉంటుందండి ఎగ్జిబిషన్ వచ్చేసి. సో మన వైజాగ్లో ఉండే వాళ్ళకైతే తప్పకుండా తెలిసే ఉంటుంది. అలాగే ఐస్ క్రీమ్స్, కొంచెం ఫుడ్ కోర్ట్ కూడా బాగానే ఉంది. అలాగే మెయింటెనెన్స్ కూడా మంచిగా నీట్గా ఉందండి. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా సమ్మర్ కాబట్టి పిల్లలతో మస్ట్ అండ్ షుడ్గా విజిట్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా మంచిగా అరేంజ్ చేశారు. గేమ్స్ వచ్చేసి జెయింట్ వీల్ కూడా ఉంది. పెద్దవాళ్ళకైతే పెద్దవాళ్ళైనా పిల్లలైనా కూడా ఆడుకోవచ్చండి. గేమ్స్ ఉన్నాయి, ఒక 10 వరకు కూడా గేమ్స్ అనేవి ఉన్నాయి, డిఫరెంట్వి. మన నందు అయితే ఇక్కడ ఒక 2-3 గేమ్స్ అయితే మేము ఎక్కించాము. సో మంచిగా అయితే సింపుల్గా వెళ్ళి ఎంజాయ్ చేసి అయితే వచ్చేసామండి. సో జెయింట్ వీల్ కూడా ఉంది. మరి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక కొత్త వీడియోలో మళ్ళీ అయితే మేము ముందుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.